నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం చేయడం జరుగుతుంది గాను శ్రీమతి పగడిమర్రి సునీత గారు, కుమారి స్నేహ గారు, అలాగే శ్రీ అవినాష్ గారు, శ్రీ హరీష్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి పగడిమర్రి సునీత గారి భర్త గారైన కీర్తి శేషులు శ్రీ పగడిమర్రి కృష్ణ గారి సంవత్సరం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శేషులు శ్రీ పగడిమర్రి కృష్ణ గారికి వారి సంవత్సరం ఆప్తికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభం చెందాలని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శేషులు శ్రీ పగడిమర్రి కృష్ణ గారి వారి సంవత్సరికం ఆప్తికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభం చెందన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మరి పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభం చెందాలని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అదే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి పగడిమర్రి సునీత గారికి, కుమారి స్నేహ పగడిమర్రి గారికి, శ్రీ అవినాష్ పగడిమర్రి గారికి, శ్రీ హరీష్ పగడిమర్రి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ తరగని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు, అలాగే కీర్తి శేషులు శ్రీ పగడిమర్రి కృష్ణ గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు మీరు అన్నదానం అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి కుశలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మందితో 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర కుమారి కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి పగడిమర్రి సునీత గారు, కుమారి స్నేహ గారు, అవినాష్ గారు, హరీష్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే బెండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.